నేను చాలాసార్లు ప్రస్తావించాను, రాజకీయాలు చెయ్యండి, రాజకీయం నిర్మాణాత్మకంగా ఉండాలి, విమర్శ చెయ్యండి, నిర్మాణాత్మకంగా ఉండాలి. దూషణలు అనేటువంటిది దుర్మార్గమైనది. అది ఎవరు మాట్లాడినా, వైసీపీ మాట్లాడినా, తెలుగుదేశం మాట్లాడినా, కమ్యూనిస్టులు మాట్లాడినా, కాంగ్రెస్ మాట్లాడినా, భారతీయ జనతా పార్టీ, వ్యక్తిగత దూషణలు అనేటువంటిది దుర్మార్గమైనటువంటి. రాజకీయంగా అంశాల వారి పోరాటం ఉండాలి, సైద్ధాంతిక పోరాటాలు ఉండాలి. ఆ విషయంలో ఎంత ఎక్స్ట్రీమ్లోనైనా వాదించండి, కానీ బూతులు దుర్భాషలు అనేటువంటి తప్పు. మహిళల్ని రాజకీయాల కోసం దుర్భాషలాడటం, అక్రమ సంబంధాలు అంటగట్టడం అంతకంటే దుర్మార్గపు చర్య లేదు, నీచమైనటువంటి చర్య అవుతుంది. మొన్ననే పవన్ కళ్యాణ్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడన్నందుకు గాను భారతీ గారి మీద చేస్తున్న ఆరోపణలు దుర్మార్గమైనవని ఇంతకుముందు చెప్పా. ఇంతకంటే సంస్కారహీనమైన లేవు. ఇప్పుడు దానికి లోకేష్ కారణం అంటూ లోకేష్ భార్య బ్రాహ్మణి గురించి పిచ్చ మాటలు, పిచ్చ స్టేట్మెంట్లతో, పిచ్చ మీమ్స్తో వస్తున్నారు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏ పార్టీ అయినా సరే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అవతల వాళ్ళ భార్యల జోలికి వస్తే మీ నాయకుల భార్యల జోలికి వస్తారు. ఇక్కడ ఉడుకుతోందంటే అవతల ఉడుకుతోంది, ఎవరో ఒకళ్ళు ప్రారంభించారు. కానీ అందరి భార్యలు చివరికి మీ నాయకుల భార్యల్ని మీరే తీసుకెళ్ళి దరిద్రపు పరిస్థితి సృష్టిస్తున్నారు. ప్రతి పార్టీ, ప్రతి నాయకుడు భార్యల జోలికి వెళ్లకుండా కంట్రోల్ చేయకపోతే అందరి ముందు చులకనయ్యేది వాళ్ళ కుటుంబాలు. వాగేవాడికే ఉంది, నోరు పోతుంది, ఓ మీమ్ పోతుంది. కానీ కుటుంబాల క్యారెక్టర్ల అసాసినేషన్ అన్నటువంటిది సంస్కారహీన రాజకీయపు పరాకాష్ట. ఎప్పటికన్నా నాయకులు అదుపులో పెట్టండి.